సిగ్గుండాలి ఇలాంటి పనులు చేయడానికి. ఎవరి గురించి అనుకోకండి. నా ఫ్రెండ్ లైఫ్లో జరిగిన ఒక సిచ్యువేషన్. నా ఫ్రెండ్ ఒక అమ్మాయిని నమ్మి తన సీక్రెట్స్ అన్నీ తనకు చెప్పడం స్టార్ట్ చేసింది. తను ఏదైనా పని స్టార్ట్ చేయాలన్నా సరే తన పర్మిషన్ అడగడం స్టార్ట్ చేసింది. తన సలహాలు అడగడం స్టార్ట్ చేసింది. తన లైఫ్లో చాలా ఇంపార్టెన్స్ ఇచ్చింది ఆ అమ్మాయికి. కానీ తనేం చేసింది, ఇక్కడ తిని చెప్పే విషయాలన్నీ కూడా వేరే ఒకళ్ళకి వేరేగా చెప్పడం, తిని బ్యాడ్ చేయడం స్టార్ట్ చేసింది. అది ఒక్క వ్యక్తితో అయిపోలేదు, తనకి తెలిసిన ఫ్రెండ్ సర్కిల్ మొత్తం చెప్పడం స్టార్ట్ చేసింది. కానీ ఆ అమ్మాయికి తెలియని విషయం ఏంటి అని అంటే, ఆ అమ్మాయి లైఫ్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తుంది. తను ఎవరికైతే చెప్తుందో వాళ్ళు ఈ అమ్మాయి గురించి వేరే ఒకరికి బ్యాడ్గా చెప్పడం స్టార్ట్ చేశారు. కాకపోతే ఈ అమ్మాయి వరకు తెలియడానికి కొంచెం టైం పట్టింది. తిను ఒకరి గురించి బ్యాడ్గా చెప్దామని చూసింది, కానీ ఈ అమ్మాయి గురించి కూడా వేరే ఒకరు బ్యాడ్గా మాట్లాడడం స్టార్ట్ చేశారు. కర్మ ఖచ్చితంగా ఉంటుంది. ఏదో ఒక రూపంలో నేను బాధ పెట్టాలని చూస్తుంది. పక్కన వాళ్ళు బాధ పెట్టాలన్న ఆలోచన తగ్గించు. ఇలాంటి వ్యక్తులు ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరిని నమ్మకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.